హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. చాలామందికి అయితే మంచి ర్యాంక్స్ అయితే వచ్చాయి. ఎంసీఏ అండ్ ఎంబీఏ కోసం అయితే చాలామంది క్యాండిడేట్స్ అయితే చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు. చాలామందికి కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి. చాలామంది ఆశలు ఏంటంటే టాప్ కాలేజెస్లో చేరాలని, టాప్ యూనివర్సిటీలో ఎంసీఏ ఆర్ ఎంబీఏ చేయాలని అయితే చాలామందికి అయితే ఉంటుంది. లైక్ ఉస్మానియాలో అయితే చాలామంది అయితే ప్రిఫర్ చేస్తారు. తర్వాత జేఎన్టీయూ, తర్వాత సిబిఐటి, ఇలా చాలా టాప్ కాలేజెస్లో ఎంబీఏ ఎంసీఏ చేయాలని చాలామందికి అయితే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అలా టాప్ కాలేజీలో ఎంసీఏ ఆర్ ఎంబీఏ చేయాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు కౌన్సిలింగ్ ఏదైతే ఐసెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో, మేబీ ఆగస్టులో అయితే ఉండొచ్చు, దానికైతే ఫస్ట్ ఫేజ్లోనే మీరు ఐసెట్ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఫేజ్లో వెళ్ళిన వారికి మాత్రమే మ్యాక్సిమం టాప్ కాలేజెస్లో సీట్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు మ్యాక్సిమం వీలైనంత త్వరగా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. మీకు ఏ కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ ఫార్మేట్లో కావాలి, అలాంటి ఏ డాక్యుమెంట్స్ లిస్ట్ అంతా నేను ప్రీవియస్ వీడియోలో అయితే చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ వీడియోలో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మీరు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఆ వీడియోలో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. మీరు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో సెలెక్ట్ అయితే మాత్రమే మీకు టాప్ కాలేజెస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా పట్టుకుంటుంది. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే, మీరు 50,000 లోపల ర్యాంక్ వస్తే మీరు టాప్ కాలేజెస్లో సీట్ అయితే కొట్టేయచ్చు అనమాట. సో మీరు మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లోనే వెళ్ళే ఛాన్సెస్ అయితే తీసుకోండి అనమాట అడ్మిషన్స్కి. సెకండ్ ఫేజ్లో వెళ్తే ఏమైందంటే, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లోనే సీట్లు ఫిల్అప్ అయిపోతాయి. తర్వాత సెకండ్ ఫేజ్కి చాలా కాంపిటీషన్ పెరిగిపోద్ది. అందుకని ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజ్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫేజ్లోనే మీరు కాలేజ్ అడ్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఫేజ్లోనే కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలి. ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మీరు కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మీరు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్ బుకింగ్స్లో మీరు ఏదైతే కాలేజ్లో టాప్ కాలేజ్ చేరాలనుకుంటున్నారో ఆ టాప్ కాలేజ్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. అలా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోతే మీకు టాప్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తెలంగాణ ఐసెట్కి సంబంధించి, అలానే ఎడ్యుకేషన్కి సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.